ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, obedience is the bridge for your success as well as for your achievements. చెప్పండి మళ్ళా. Obedience is the bridge for your success as well as for your achievements. విధేయత. మనం దేవుని వాక్యాన్ని కూడా చదువుపోతున్నాం విధేయతని గురించి. మనలో విధేయత లేకపోతే మనం ఏది కూడా సాధించలేము. అర్థమవుతుందా? ఇది బ్రిడ్జ్. నువ్వేదైనా సాధించుకోవాలి అంటే పెద్దవారు చెప్పినప్పుడు, అనుభవకులు చెప్పినప్పుడు, వయసులో పెద్దవారైనప్పుడు చెప్పినప్పుడు, విన్నప్పుడు మనం పాటించాలి. ఇఫ్ యూ నెగ్లెక్ట్, ఇఫ్ యూ డిజోబే, వి రీడ్ ద కాన్సిక్వెన్సెస్. దాని ఫలితాన్ని నేనే అనుభవిస్తా, నీవే అనుభవిస్తా. కనుక నీ జీవితంలో వృద్ధిలోకి రావాలన్నా, అభివృద్ధిని సాధించాలన్నా, ఏదైనా సాధించాలన్నా విధేయత చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మంచిది. చదవనటువంటి లేఖన భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం నుండి 47వ వచనం వరకు రాయబడినటువంటి మాటలను మనం చదవగా విన్నాం. చదివినటువంటి వారికి, ప్రార్థించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా బైబిల్ ఉన్నటువంటి వారు, చదవగలిగినటువంటి వారు, just keep your Bibles kept open to 1 Corinthians chapter 15 verses beginning from 45 to 47. Why I am telling in English అంటే మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారా లేరా? ఉన్నారు కదా. సో యూ కెన్ బెటర్ అండర్స్టాండ్. అందుకనే మీకు ఆంగ్లంలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో. కనుక దేవుడైనటువంటి ప్రభువు తన గురించినటువంటి విషయాలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘానికి తెలియజేస్తున్నాడు. కొరింథీ సంఘం, కొరింథీ పట్టణము ఒక కేంద్ర పట్టణంగా ఉంటున్నది. మూఢ కేంద్రం కలిగినటువంటి పట్టణం, ఒక పరిశ్రమ పట్టణంగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, అనేకమైన రాకపోకలు జరిగేటువంటి ఒక కేంద్ర పట్టణంగా ఉన్నటువంటి ప్రాంతం. అయితే కొరింథీ వాడు అంటే ఏంటంటే వ్యభిచారం అక్కడ ఎక్కువగా ఉంటుంది కనుక కొరింథీ వాడు అంటే అది నీచంగా కనపడేటువంటిది. అయితే ఆ దినాల్లో కూడా పౌలు సంఘాన్ని గురించి హెచ్చరిక చేస్తున్నాడు. సంఘానికి ప్రభు ఏమై ఉన్నాడో తెలియజేస్తూ ఉన్నాడు. మనం ప్రభువుని గురించి వింటూ ఉన్నాం. యూఆర్ జస్ట్ కీప్ ఆన్ లిసనింగ్ కదా, వింటూనే ఉన్నాం. అయితే బైబిల్లో ఎంతమంది ఆదాములు ఉన్నారు? మా పిల్లలతో మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడుతుంటే నా కను దృష్టి మీ మీద నుంచి అటు ఇటు కదలాల్సి వస్తుంది. ఐల్ బి డిస్టర్బ్. నేనే కాదు, ఏ బోధకుడైనా కూడా పిల్లలు ఉంటే వెనక కూర్చోండి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, పిల్లలతో మీరు ఆడుకోవాలన్నా, పిల్లల్ని చూసుకోవాలన్నా జస్ట్ సిట్ అట్ ద బ్యాక్. చెప్పే వాళ్ళు ఇబ్బంది పడతారు. పిల్లలంటే ప్రేమ ఉంటుంది, కానీ క్రమశిక్షణ కూడా ఉండాలి. ఎంతమంది ఆదాములు ఉన్నారు బైబిల్లో? ఎంతమంది ఆదాములు ఉన్నారు? ఒక్కరేనా? ఓకే, ఇదేమన్నా ఎంతమంది ఆదాములు ఉన్నారో మనం చూద్దాం. చదవమన్నటువంటి లేఖన భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం చదువుకున్నట్లయితే, ఇంత నిమిషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. మరి కడపటి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? ద ఫస్ట్ ఆడమ్ అండ్ ద సెకండ్ అండ్ ఫైనల్ ఆడమ్. అంటే మొదటి ఆదాము ఎవరు? దేవుడు తన హస్తాలతో నిర్మించబడినటువంటి వాడు. ఆదాము అనగా రెడ్, ఎర్రని వాడు. తెలుసా ఆదాం అంటే పేరు అర్థము? ఆదాం అంటే ఏంటి తెలుసా? షాలేం అంటే ఏంటి? సమాధానం. అదే ఆదాం అంటే కూడా తెలుసుకోవాలి. రెడ్, మంచి నుండి తీయబడినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. కనుక మొదటి ఆదాము, రెండవ ఆదాం అంటే చివరి ఆదాము ప్రభు యేసు క్రీస్తు వారు రెండవ ఆదాముగా ఉంటున్నారు.
మరి ఎంత మాత్రమే కాదు, చివరి ఆదంగా, ఫైనల్ యాడమ్ ఆర్ లాస్ట్ యాడమ్ అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి ఆదాము ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్టయితే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో గమనించినట్టయితే మనకు అక్కడ రాయబడినటువంటి మాటలు చదువుకుందాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మయుడు, జీవించు ఆత్మయుడు, అంటే జీవించే ప్రాణి, దేవుని ఆత్మను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు మొదటి ఆదాం. అయితే మంటి నుండి తీయబడినటువంటి వాడు. అయితే ఆదాముకు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటి? ఆ తోటలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలములు తిను దినమున నీవేమవుతావు? నిశ్చయంగా, వెరీ ష్యూర్లీ యూ విల్ డై. ఏమాత్రం సందేహం లేదు, నీవు నిశ్చయముగా చచ్చదవు కదా. చచ్చదవు అనే మాట విన్నది బాగుంటుంది, కానీ చనిపోయేదవు, మరణించేదవు ఇంకొక మాటలో చెప్పాలంటే. కనుక నువ్వు చనిపోతావు అంటే ఏంటి? భౌతికంగా చనిపోతావు, ఆత్మీయంగా కూడా చనిపోతావు. అంటే యువర్ రిలేషన్షిప్ బి బ్రోకెన్. దేవునితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని కోల్పోతావు. అండ్ యు విల్ బి ఆల్ అలోన్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా ఉంటావు. దేవునితో సహవాసం కలిగినటువంటి ఆదాము, దేవునితో సంచరించినటువంటి ఆదాము, దేవునితో మాట్లాడినటువంటి ఆదాము పాపము చేసినప్పుడు, పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక ఆదాముకి ఏమని చెప్పాడు? ఆ వృక్ష ఫలములను తినకూడదు, నీవెన్నడెన్నడు కూడా తినకూడదు. తింటే ఏమవుతుంది? ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఈటింగ్ ద ఫర్బిడెన్ ఫ్రూట్, నిషేధించబడిన వలదని చెప్పినటువంటి ఫలమును తింటే ఏమవుతుంది? మరణం సంప్రాప్తం అవుతుంది. కనుక మొదటి ఆదాం మనకి ఏమి తీసుకొని వచ్చాడంటే అవిధేయత తీసుకొని వచ్చాడు. రెండవదిగా పాపం తీసుకొని వచ్చాడు. మూడవదిగా మరణాన్ని తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? అవిధేయత, పాపము, మరణం. కనుక మొదటి ఆదాం ద్వారా మనమందరం కూడా మొదటి ఆదాము సృష్టిలోనే సృష్టించబడినటువంటి వారు. అంటే శరీర రీతిగా, భౌతికంగా, ప్రకృతి సంబంధులుగా వ్రాయబడినటువంటి మాటల్లో వీఆర్ న్యాచురల్ పీపుల్, వీఆర్ నాట్ అన్యాచురల్ కదా. సామాన్యమైనటువంటి మానవులు, దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి వారు. అందుకని ఈ ఆదాము చేసినటువంటి దానిని బట్టి పాపము ప్రవేశించింది. అంత మాత్రమే కాదు, ఆయన పాప స్వభావాన్ని ధరించుకున్నాడు. మనమందరం కూడా పాప స్వభావాన్ని ధరించుకుందాం అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచుందురో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతురు. ఇలా రెండవ ఆదామైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మొదటి ఆదాం ద్వారా మనమందరం కూడా చనిపోతుంటున్నాం. అయితే రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనమందరం కూడా ఏమవుతున్నాం? బ్రతికించబడుతున్నాం, జీవించబడుతున్నాం. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని పొందుతున్నాం. మొదటి ఆదాము చేసినటువంటి పాపాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, రెండవ ఆదామైనటువంటి ప్రభు మనందరి పాప దోషమును తన మీద మోపుకున్నాడు, పాపముగా చేయబడ్డాడు. గలతీ పత్రికలో రాస్తాడు 3వ అధ్యాయంలో, శిలువలో వేలాడిన వాడు శాపగ్రస్తుడు అనేటువంటి మాట. చదువుదాం ఆ మాట. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని. He was cursed for us. He became cursed for us. ఆయన మన కొరకు శాపంగా చేయబడ్డాడు, మన కొరకు పాపముగా చేయబడ్డాడు, మన కొరకు దేవుని ఉగ్రతను భరించాడు. అందుకని క్రీస్తు మన కోసము, ఎవరి కోసము? మన కోసం. He became sin for us. He became cursed for us. మన కొరకు పాపముగా చేయబడ్డాడు, మన కొరకు శాపముగా చేయబడినటువంటి ప్రభు. కనుక రెండవ ఆదామైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తునందు మనమందరం కూడా బ్రతికించబడుతున్నాము అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చదవండి ముందుకు, 22, 23 కూడా చదవండి. ప్రతి వాడును
తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతురు. ఆయన వారు ఎవరు? ఆయన వారు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే, అంగీకరించుటయే, స్వీకరించుటయే, చేర్చుకునుటయే నిత్య జీవం. చేర్చుకున్నావా? ఎన్నో లెంట్ సీజన్ ఈ రీతిగా ఎన్నో కూడికలు జరుగుతూ ఉంటాయి, వింటూ ఉన్నాం. అయితే నీ హృదయంలో మార్పు, మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాప అనుభవం నీకుందా? ఈ యేసు, ఈ రెండవ ఆదమైనటువంటి ప్రభు నీకు ప్రభు అయ్యాడా? నీ ఆత్మ వెలిగించబడిందా? నీ ఆత్మ జీవించబడిందా అనేటువంటిది ప్రశ్న. కనుక పిల్లరా, వారి వర్ష క్రమంలో ఆయన తన వారిని, ఆయన వారు అంటే ఎవరంటే ఆయనను తన్ను ఎందరు అంగీకరించరు అనేటువంటి మాట యోహాను సువార్త 1:12 అంటాడు కదా. తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వసించిన వారందరినూ ఆయన కుమారులకు ఆయన అనుగ్రహించను. As many as received him gave he power to become the children of God. దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అయ్యావా? ఆయన నీకు తండ్రి అయ్యాడా? నీవు ఆయనకు కుమార్తెవు, కుమారుడు అయ్యావా? నీవు ఆయన్ని అబ్బా తండ్రి అని పిలుస్తున్నావా? ఇది ప్రశ్న కదా. ఒక పాట ఉంటుంది తెలుగులో, ఎవరు రాశారో తెలియదు కానీ, నిన్ను అమ్మాని పిలవాలా నాయనా అని పిలవాలనేటువంటి మాట. పిలిచొచ్చా? దేవుణ్ణి ఎలా పిలవాలి? ఏమని పిలవాలి? ఏమని పిలవాలో తెలియదా? అబ్బా, నాయన, తండ్రి. అమ్మ కాదు, ఆయన అమ్మలాగానే మనల్ని చూసుకోగలడు. ఒక తల్లి ఆదరించినట్టుగా నేను వాడిని ఆదరించేదని అంటాడు. కానీ వెన్ యూ అడ్రస్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్, ఎలా అంటే అబ్బా, నాయన, తండ్రి. అది మనం పలకవలసినటువంటి పదజాలం. కనుక ఇక్కడ ప్రభు మనల్ని ఆయనను ఎరిగిన వారు, ఆయన తన వారిని ఎరుగును. ఏమని అవుతున్నారు పాప? వినండి అమ్మా, దిస్ ఇస్ ద ప్రేషియస్ టైం. మీ కొరకే ఇంత లైట్లు ఏర్పాటు చేసి చేపలు వేసి అన్ని కూర్చోబెడితే మీరు పక్క వారితో కూర్చొని మాట్లాడుకొని నవ్వడానికి ఎందుకు వస్తారు? బెటర్ స్టే బ్యాక్ ఎట్ హోమ్. ఇంటి దగ్గర కూర్చోండి. మీరు నవ్వితే పక్క వారికి ఇబ్బంది కదా, ఆ మాత్రం తెలియదా? స్కూల్లో మీరు అలాగనే అవుతారా? విల్ యూ డూ సో? దేవుని సన్నిధిలో ఉన్నాం, సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో ఉన్నామంటే మనం ఎలా ఉండాలి? భయభక్తులతో ఉండాలి. ద ఫియర్ ఆఫ్ గాడ్ షుడ్ గ్రిప్ ఓవర్ us. దేవుని భయం మనల్ని పట్టి బంధించాలి. ఆ భయం లేకపోతే ఎలా? మన ఇంట్లో ఉన్నట్టుంటే రాదు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని ప్రజల మధ్య ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంటారు కదా మన మోటు భాషలో, అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆయన తన వారిని ఎరుగును. హీ నోస్ ఆఫ్ హిస్ ఓన్. ఆయన తన వారిని ఎరుగును. కనుక ఆయన ఎరిగిన వారు వారి వరుస క్రమంలో కదా, మనకంటే ముందుగా చనిపోయినటువంటి వారు వారి వరుస క్రమంలో పిలువబడ్డారు, వెళ్ళిపోయారు. కనుక మన వరుస క్రమం కూడా ఏదో ఒక రోజు ఉంటుంది. మనం వెళ్ళిపోలే ఈ లోకంలో నుంచి. కానీ వెళ్ళిపోక ముందు నేను ఎక్కడికి వెళ్ళాలనేది యూ మస్ట్ డిసైడ్ హియర్ ఇట్ సెల్ఫ్ ఆన్ దిస్ ప్లానెట్. నువ్వు బ్రతికుండగానే నిర్ణయించాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి? వేర్ షుడ్ ఐ గో? ప్రభుతో ఉండాలి, నిరంతరం యుగ యుగాలు ఉండాలంటే ఏం చేయాలి? రెండవ ఆదాము చేసినటువంటి దాన్ని మనం అంగీకరించాలి, స్వీకరించాలి. మొదటి ఆదాము ఏం చేశాడు? అవిధేయుడయ్యాడు. కానీ రెండవ ఆదాము అయ్యాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మరియు ఆయన ఆకారమందు మనుష్యులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. రైట్. కనుక హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, హీ స్టూప్డ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ మ్యాన్. మానవుని యొక్క స్థితికి ఆయన శరీరుడుగా మానవుల మధ్య నివసించడానికి హీ టుక్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్. మానవుని యొక్క శరీరాన్ని ధరించాడు. ఇన్కార్నేషన్ అంటారు, అంటే దేవుడు నరుడిగా జన్మించడం అనేటువంటిది. కనుక
మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై, హీ డినైడ్ హిమ్సెల్ఫ్, ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో. మనం తగ్గించుకుంటున్నామా? మనం హెచ్చించుకుంటున్నామా? తను తాను హెచ్చించుకునేవాడు, తను తాను తగ్గించుకునేవాడు బెటర్ కదా. మరి పాటిస్తున్నామా? మనము తగ్గించుకుంటున్నామా? ఎవరన్నా వెళ్ళండి అక్కడికంటే ఎవరు వెళ్ళలేదు. మనలో తగ్గింపుద్దా? వెళ్ళాలి. ఇక్కడ నుంచి నేను కానీ పాస్టర్ గారు కానీ ఇంకెవరైనా చెప్పినటువంటి మాట చూడండి, చేయండి, వెళ్ళండి, చూడండి అంటే ప్రయత్నం చేయాలి. మనం ఉన్న చోటు నుంచి కదలకుండా కూర్చుంటే పనులు ఎలా అవుతాయి? కనుక మన పిల్లల్ని మనమే క్రమశిక్షణలో పెంచాలి, దైవభక్తిలో పెంచాలి. ఇది మన ధర్మం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి ఆదాము ఏ రీతిగా అయితే అవిధేయుడో, రెండవ ఆదామైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి విధేయుడు అయినటువంటి విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక అంశం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించును. సో సాల్వేషన్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. గ్రేస్ ఇస్ ఆల్సో ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. కృప దానముగా ఇవ్వబడింది. మనం ఎలా రక్షించబడుతున్నాం, ఎలా విమోచించబడుతున్నాం, ఎలా కడగబడుతున్నాం, ఎలా అంగీకరించబడుతున్నాం, ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, ఎలా దేవునితో సమాధానపరచబడుతున్నాం, ఎలా? మీరు కృప చేత విశ్వాసం ద్వారా రక్షించబడితే. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఉచితంగా, ఆయాచితంగా, డబ్బులు ఇచ్చి కొనేది కాదు. రక్షణ అయ్యేది డబ్బులు ఇచ్చేది కాదు. సాల్వేషన్ ఇస్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు ఉచితంగా మనకు బహుమానంగా ఇస్తున్నాడు. అంగీకరించావా? కదా, ఇక్కడ పాస్టర్ గారు పెద్దలు వచ్చి క్రిస్మస్ దినాల్లో బహుమతులు ఇస్తూ ఉంటాడు. పేరు చదివితే వచ్చి తీసుకుని వెళ్తాం. పేరు చదవకపోతే నా పేరు చదవలేదని గొడవ చేసే దినాలు కూడా, గొడవ చేసే మనుషులు కూడా ఉంటారు కదా. అయితే దేవుడు ఇక్కడ ఉచితంగా ఇస్తామంటున్నాడు. దెన్ వై డోంట్ యూ రిసీవ్ ఇట్? ఎందుకు తీసుకోకూడదు కదా. ఇక్కడ ఏదో పరిగెత్తితే ప్రైజ్ వస్తుంది, లేకపోతే యాక్షన్ ఏదైనా చేస్తే డ్రామాలో ఒక ప్రైజ్ వస్తుంది. ఇక్కడ ఏమీ లేదు. మనం చేయవలసిందంటే ఏంటి? ప్రభువా, నేను పాపిని, నీవు రక్షకుడు, నీవు విమోచకుడు, నీ కృప చేత నన్ను రక్షించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు అని అనాలి. అన్నామా? అనకపోతే మనం ఎంతకాలం జీవించినా, ఎన్నిసార్లు కూడికలకు వచ్చినా నిష్ప్రయోజనం, లాభం లేదు, ప్రయోజనమే లేదు కదా. మనకు అన్యులకు, దేవుని ఎరగని వారికి ఏమి భేదం లేదు కదా. మనకి రోమపత్రికలు ఏమంటున్నారు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మహిమ, ఆదాము ఏ మహిమను కలిగి ఉన్నాడు? ఆయన స్వరూపంలో సృజించబడినప్పుడు దేవుడు ఆయనకు మహిమనిచ్చాడు, ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకనే ఏ మహిమనైతే కోల్పోయామో ఆ మహిమను ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వీఆర్ ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్ఫిగర్డ్, ట్రాన్స్లేటెడ్ ఇంటూ ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. అంటే మనము ఆయన ఉన్నట్టుగా ఆయన స్వరూపంలోనికి రూపాంతరం చెందుతున్నటువంటి ప్రక్రియ దేవుడు యేసుక్రీస్తులో మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక గొప్ప భాగ్యం. కనుక పిల్లరా, మరి చదివినటువంటి లేఖన భాగం, మనం ఇంకను పాపులమైండగానే క్రీస్తు మన కోసము చనిపోయిన కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం రాయబడినటువంటి మాట. కనుక కృప ద్వారా మనం రక్షించబడుతూ ఉన్నాం. అయితే మొదటి ఆదాము ద్వారా మనము పాపులముగా లెక్క కట్టబడ్డాము. అయితే రెండవ ఆదాము, కడపటి ఆదాము అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనమందరం కూడా ఆయన రక్తం వలన కడగబడి, శుద్ధీకరించబడి,
పవిత్రీకరించబడి ఏమవుతున్నాం మనం నీతిమంతులం. వి మేక్ రైచియస్. దేవుడు మనల్ని నీతిమంతులుగా, అంటే రైట్ స్టాండ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ సీట్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ఎదుట, న్యాయపీఠం ఎదుట మనకు నీతిగా నిలవగలిగే ఒక గొప్ప అర్హత, యోగ్యతను దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడ్డావా? ఆయన రక్తంలో కడగబడ్డావా? ఇది ప్రశ్నగా మిగిలిపోరాదు. ఆ ప్రశ్నకు నీవు నేను జవాబు చెప్పగలిగినటువంటి స్థితికి రావాలని ఇటువంటి కూడికలను ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కనుక పిల్లరా, మనం వింటున్నటువంటి వాక్యాన్ని మన హృదయంలోనికి చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంత మాత్రమే కాదు, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఉగ్రత, జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము తప్పించబడుతున్నాం అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా జీవించబడుదుము. కనుక పిల్లరా, మనమందరం కూడా యేసుక్రీస్తులో జీవిస్తూ ఉన్నాం. మొదటి ఆదంలో మనకేం కలిగింది? మరణము కలిగింది. కానీ రెండవ ఆదామైనటువంటి ప్రభు ద్వారా మనకు నిత్య జీవము కలుగుతుందనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక పిల్లరా, మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడినట్టయితే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే రీతిగా 17వ వచనంలో చదవబడినటువంటి మాట చూద్దాం. 5:17లో ఒక మాట ఉంటున్నది. రోమీయులకు రాసిన పత్రిక, మరణము ఒకని అపరాధ మూలమున ఏలిన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదు. అంటే వి రూల్, పరిపాలిస్తాం. ఏలుట అంటే పరిపాలించుట, అధికారము కలిగిండుట. పేతురు రాసిన మొదటి పత్రికలో 9వ వచనంలో 2వ అధ్యాయంలో ఏమంటాడు? మనము రాజులైన యాజక సమూహం అంటాడు కదా. పరిపాలకులు, రాజులు పరిపాలిస్తారు. అయితే మనము ఈ లోకంలో దేనిని పరిపాలిస్తున్నామనే ప్రశ్న వేయచ్చు. కానీ యేసుతో, క్రీస్తుతో కూడా మనం ఉన్నట్టయితే ఏలుతాము, ఆయనతో పాటు మనము పరిపాలిస్తాము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక పిల్లరా, యేసు ప్రభు వారిని శిష్యులు ఒక మాట అడుగుతారు, అయ్యా మేము నిన్ను వెంబడించాం కనుక మాకేంటి ప్రయోజనం అంటే, మీరందరూ కూడా మత్తయి సువార్తలో రాస్తాడు, 12 మంది 12 సింహాసనంలో కూర్చుని నాతో పాటు మీరు ఏలుదురు, యు కెన్ రూల్ ఓవర్ అనేటువంటి విషయాన్ని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక పిల్లరా, మనము ఏలుతాము అనేటువంటి విషయం ఒకరి ద్వారా ఏలిన వాడెలా, ఒకని ద్వారానే ఏలినడలా కృపాబాహుల్యము నీతి దానమును పొందువారు జీవం గలవారై. నీతిని దానంగా పొందుతున్నాం, రక్షణ దానంగా పొందుతున్నాం, నీతి కూడా దానంగానే. మనం ఏమి చెల్లించడం లేదు, మన కొరకు మూల్యం ఆయన్నే చెల్లించాడు. హీ పెయిడ్ ద పెనాల్టీ, హీ పెయిడ్ ద ప్రైస్, హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్. ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు, ఆయన మూల్యాన్ని చెల్లించాడు. చూడండి, కొలసలకు రాసిన పత్రికలో ఆయన చెల్లించిన మూల్యాన్ని గురించి, రుణాన్ని గురించి రాస్తున్నటువంటి మాట కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. మరియు అపరాధముల వలను శరీరమందుస్తున్నది పొందక ఉండటం వలన మీరు మృతులైండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేయవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి
మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసింది. థ్యాంక్ యూ జాన్. కనుక ఆయన మనల్ని జీవింపచేశాడు. రెండవ ఆదాము జీవింపచేయు ఆత్మ, రెండవ ఆదాము జీవింపచేయాలి. మొదటి ఆదాము చనిపోయేటువంటి నేచర్ కదా, మృతతుల్యమైనటువంటి ఆదాము. కానీ ఈయన ఆత్మ సంబంధమైనటువంటి వాడు, పైనుండి వచ్చినటువంటి వాడు. రెండవ ఆదాము ఆయన పైనుండి వచ్చినటువంటి వాడు, మంచి నుండి పుట్టినటువంటి వాడు కాదు, శరీరీతిగా జన్మించినటువంటి వాడు కాదు. ఆత్మస్వరూపిగా ఆత్మదేవుడు కమ్ముకొనగా కన్య అయిన మరి గర్భమున జన్మించినటువంటి ప్రభు. కనుక ఆయన మన అపరాధములన్నింటినీ క్షమించి, మన అనేటువంటి మాట అందులో నీవు నేను కూడా ఉంటాం కదా. ఈ సంఘం కొలసి సంఘానికి రాస్తుంది. కొలసి సంఘం ఎటువంటిదంటే యేసుక్రీస్తు మానవుడని, యేసుక్రీస్తు ఒక పదార్థమని, శరీరం ధరించాడు గనక పదార్థం అనేది చెడ్డది గనక, ఆయన మానవుడే గనక ఆయన దేవుడు కాడు అనేటువంటి ఒక భావన సంఘంలో అనేక రీతులుగా ఏర్పడినటువంటి ఆ సంక్షోభాన్ని పౌలు తీసివేయడానికి తెలియజేస్తూ, ఆయన అద్వితీయ సత్యదేవుడు, ఆయన ముందుగా ఉన్నటువంటి వాడు, ఆది సంభూతుడు. అందుకని ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే మనల్ని అందరినీ కూడా జీవింపచేశాడు. మీరు ఒకప్పుడు చచ్చిన వారుగా ఉన్నారు. మొదటి ఆదమునందు మీరందరూ చనిపోయారు. కానీ రెండవ ఆదామునందు మనమందరం కూడా ఆ వరుస క్రమంలో బ్రతికింపబడుచున్నాము అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటి ఒక అంశాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక వీళ్ళరా ఈ రాత్రికాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతుండగా ఆయన తన కృపను మనకు అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మనమందరం కూడా మరి క్రీస్తుకు సంబంధించినటువంటి వారంగా ఉన్నాం. 46వ వచనంలో ఏమంటాడంటే ఆత్మ సంబంధం అనేది మొదట కలిగినది కాదు. కనుక మొదటి ఆదాము మానవుడు ఆత్మ సంబంధి కాడు, శరీర సంబంధి, ఆ కార్నల్ బాడీ, హ్యూమన్ బాడీ కదా. అందుకనే ప్రసంగి గ్రంథకర్త ఏమస్తాడు, మునుపటి వెళ్ళే నీవు మన్నే గనక తిరిగా మన్న అయిపోదు. కానీ రెండవ ఆదాము అలా కాదు, ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. దేవుని ఆత్మలో ఉన్నాడా? ఉన్నది కాదు, ఉన్నాడు. పుంలింగం వాడాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉండాలి. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడింది. కనుక మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆత్మ కలిగినటువంటి వారంగా ఉంటామో ప్రకృతి సంబంధంగా మనం చనిపోతాం మన్నే గనక. అయితే ఆత్మ సంబంధంగా మనమందరం కూడా లేపబడుతాము అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా మనకు తెలియజేస్తున్నాడు. ఇంది విషయమై మొదటి ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంచి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంచి నుండి పుట్టినవాడు ఎవడు? మంచి నుండి పుట్టిన వారును అట్టివారులే వారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే. కనుక పిల్లరా, మనమందరం కూడా మంటి స్వరూపమును ధరించాం. నీవు మన్నే గనక నిన్ను మన్నుగా మార్చినటువంటి, నన్ను మన్నుగా మార్చేటువంటిది దేవుడే. కానీ మనల్ని ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఆత్మ చేత ముద్రించుతాడు. ఎప్పుడు ముద్రిస్తాడు? నీవు ఆయన రక్షకునిగా అంగీకరించినప్పుడు, నువ్వు ఆయన్ని ప్రభువుగా స్వీకరించినప్పుడు, హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఆయన నిన్ను కుమారునిగా స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అను సంచకరువును ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు, మనతో మాట్లాడుతాడు, మనలో ఉండి మూలుగుల ద్వారా మనకు ప్రార్థన కూడా నేర్పించేటువంటి దేవుడు ఇచ్చినాడు అనే సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక మొదటి ఆదాము అవిధేయుడు, రెండవ ఆదాము విధేయుడు. మొదటి ఆదాము పాపమును సంప్రాప్తించుకున్నాడు, రెండవ ఆదామును పాపమును తీసివేశాడు. మొదటి ఆదాము మరణాన్ని సంపాదించుకున్నాడు, రెండవ ఆదాము జీవాన్ని సంపాదించాడు. కనుక ఈ రాత్రికాల సేవన మనమందరం కూడా రెండవ ఆదాము పోలికలో కొనసాగాలని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని
మనమందరంలో నెరవేర్చడానికి ఈ రాత్రి కలిసి ఉన్న ఇక్కడ కూడి ఉన్నామనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము దేవుని ఆత్మని కలిగిన వారమై దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని మహిమార్థమై దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో నెరవేర్చడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృపను మనకు మెండుగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించి కనుకరించి కాపాడును. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకపు దేవ, నీ ఘనమైన నామాన్ని స్తుతించడానికి మాకు అనుగ్రహించిన కృపా కనికరాన్ని బట్టి వందనాలు స్తోత్రములు. వాక్యం ద్వారానైనా నాతో మాతో మీరు మాట్లాడి ఉంటున్నారు. మేమందరం కూడా మంచి నుండి పుట్టిన వారిని పోలికలో ఉన్నాం. అయితే నేను ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు స్వరూపంలోనికి మేము ఎదగవలసిన వారమై ఉంటున్నాం. అయినా క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారమై ఉండి నేను అబ్బా తండ్రిని పిలిచి నిత్య జీవానికి వారసులం కావాలని నీవు ఆశిస్తున్నాం. ఇక్కడ చేరినటువంటి వారు, వాక్యం విన్నటువంటి వారు నేను నీ వాక్యానికి విధేయులై జీవించటానికి, వాక్యాన్ని మా హృదయంలో బదలపరుచుకొని ధ్యానం చేయటానికి నీ కృప దయచేయండి. ఇంకా ఎవరి జీవితంలో అయితే నీవు రక్షకుడిగా లేవో వారి జీవితంలో రక్షకుడిగా ఉండాలని, వారు కూడా మారుమనసు పాపక్షమాపణ పొంది నిత్య జీవానికి వారసులు నీ కృపాదేవం దయచేయండి. కాపరి గారి కుటుంబాన్ని పరిచయలు, సంఘ పెద్దలు వారి కుటుంబాన్ని పరిచయలను దీవించి ఆస్వాదించండి. కూడి వచ్చిన సంఘంను వారి బిడ్డలను దీవించండి. పరీక్షలు రాస్తున్నటువంటి వారి కొరకు, ప్రత్యేకంగా 10th క్లాస్ పరీక్షల కొరకు సిద్ధపరిచిన వారందరి కొరకు ప్రార్థన చేస్తాను. మా గ్రామంలో ఉన్నటువంటి మా తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకొని విద్యను నేర్చుకొని ఉన్నత స్థితి చేరటానికి, ఆయన సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవటానికి నీ కృపాదీవన కనికరం దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్యమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఘనపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.